వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రిలో నేటి నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న రామయ్య. విద్యార్థులను ఉత్సాహపరిచేందుకే లంచ్ అండ్ లెర్న్ ప్రోగ్రాం. భోజన వస్తువులను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ఆటో కార్మికుల ఆందోళన. ఆదుకొని ఉపాధి కల్పించాలని ఎంపీడీఓకి వినతి పత్రం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గంజాయి స్వాధీనం. వ్యక్తి అరెస్ట్. కోర్టులో హాజరుపరుస్తానన్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో నేటి నుండి శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారి రోజుకొక అవతారంలో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. మొదటి రోజు స్వామివారి మత్స్యావతారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం బేడ మండపం వద్ద భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు మహానివేదన అనంతరం తిరువీధులలో ఊరేగింపుగా బయలుదేరుతారు. భక్తుల కోలాటం, నృత్యాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ తిరువీధులలో విహరించిన స్వామివారు అనంతరం మిథిలా స్టేడియం వద్ద ఉన్న భక్తులకు దర్శనమిస్తారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మొదటి రోజు పహల్పత్తు ఉత్సవాల్లో మొదటి రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ మత్స్యావతారం జ్ఞానపూర్ణమైనటువంటి అవతారంగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. బ్రహ్మదేవుణ్ణి భగవంతుడు సృష్టించిన తర్వాత ఆయనకు వేదాలు ఉపదేశించాడు. భగవంతుడు ఉపదేశించినటువంటి వేదాలను బ్రహ్మదేవుడు వల్లిస్తూ ఉండగా ఆయన దగ్గర నుండి సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆ వేదాలను అపహరించుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వేదాలని ఆ రాక్షసుడు అపహరించాడో అప్పుడు ఆయనకు ఉండేటువంటి జ్ఞానం తొలగింది. భగవంతుడిని ప్రార్థించాడు, అయ్యా నాకు నువ్వు ఇచ్చినటువంటి వేదములన్నీ ఆ రాక్షసుడు దొంగిలించుకుని వెళ్ళిపోయాడు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించవలసింది అని ప్రార్థిస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని ధరించి ఆ సోమకాసురుడు అనేటువంటి వాడు సముద్రంలో దాగి ఉంటే ఆ సముద్రంలోకి తాను చేప రూపంలో మత్స్య రూపంలో వెళ్ళి ఆ సోమకాసురుడిని సంహరించి అతను వెళ్ళినటువంటి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి అవతారం మత్స్యావతారం కనుక అటువంటి మత్స్యావతారంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ మత్స్యావతారధారి అయినటువంటి రామచంద్రమూర్తిని దర్శిస్తారో అలాంటి వాళ్ళకి జ్ఞానము, సంపదలు అన్నీ కూడా ఏర్పడతాయి. అందుకని భక్తులంతా కూడా భద్రాచల రాముని మత్స్యావతార రూపంలో దర్శించి ధరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.
జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్సాహపరుస్తూ పాఠశాలల్లో వారికి అందే విద్య భోజన వసతులను పరిశీలించేందుకు లంచ్ అండ్ లెర్న్ కార్యక్రమాన్ని రూపొందించామని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బాలికల రెసిడెన్షియల్ గురుకులంలో లంచ్ అండ్ లెర్న్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బుధవారం రంగపల్లిలోని తెలంగాణ మైనార్టీస్ బాలికల గురుకులంలో పర్యటించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఆయన విద్యార్థినులతో కలిసి లైన్లో నిలబడి మధ్యాహ్న భోజనం వడ్డించుకొని భోజనం చేశారు. గురుకులంలో చదువుతున్న విద్యార్థుల ఆసక్తులు, ఆశయాలు, వివరాలు, వారికి ఇష్టమైన సబ్జెక్ట్, ఇష్టమైన క్రీడలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పెడదామా టీం పోటీ పెడదాం. మా టీం కూడా అంతేం బాగాలేదు. పెడదాం. మీరు 11 ఉన్నారా? ఎవరు టీం వాళ్ళనా? దాంట్లో కూడా సమస్య ఇంకా పక్కన ఏంటి? పక్కనమ్మా డబుల్ బెడ్రూమ్ వేసారా? కొంత జాగా ఉందేనా? లేదమ్మా कैसे चल रहा क्लास वगैरह कैसे चल रहा? बात पूछना अंदर इंगी रानो एक मंद ఉన్నారా? ఇంగి రాగానే దోస్త్ ని నేర్చుకోగలనే కనీసం ఎందుకు రానో ఒక మంది ఉన్నారు. ఎందుకు రానో ఒక మంది ఉన్నారు. అమ్ని రిప్లై ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ గా ఫ్లూయెంట్ మాట్లాడగలరు. ఫ్లూయెంట్ గా చదవడంలో మాట్లాడుతున్నారా? చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఎలా ఉన్నారు క్లాసులో నుండి? పొద్దున్నారా పని? ఏం చేశారు పొద్దున? ఏ క్లాస్ రామని? ఏం చదివారా పొద్దున? ఏం చదివారు ఇంగ్లీష్లో? రామాయణ చాలా పైన రూల్స్ అర్థమయ్యేది కావచ్చు. టీచర్ గొప్పడేవాడు నీటి జరిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. మండలంలోని అన్ని గ్రామాలు ఆటో యూనియన్ కార్మికులు కొత్త బస్టాండ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు 200 ఆటోలతో బయలుదేరి ఎంపీడీఓ రమాదేవికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ మండల అధ్యక్షులు కదిరే శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు. నిరాలి ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులందరినీ ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల జీవనోపాధిగా కల్పించాలి ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులను గుర్తించాలి ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులను గుర్తించాలి ముస్తాబాద్ మండలంలోని సుమారుగా 250 మంది ఆటో డ్రైవర్లు ఈ మన ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ద్వారా 3 రోజుల నుంచే ఇప్పటివరకు ఎంతో నష్టంలో భరిస్తూ మరియు వచ్చే రోజులలో ప్రమాదంగా ఉందని మాకు ప్రభుత్వం నుంచి వెంటనే ఆటో కార్మికులందరినీ గుర్తించి మాకు సరైన సదుపాయాలు కానీ వసతులు కానీ న్యాయం చేయాలని మేము మండలంలోని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ యూనియన్ల తరఫున మేమందరం ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది. 1990 నుంచి నడుపుతున్నాను. ఇప్పటివరకు నేను జీవనోపాధి ఆటోనే ఎంచుకున్నాను. ఈ 6 గ్యారెంటీల పథకం పెట్టారు. 6 గ్యారెంటీలు పెట్టింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి సంతోషమే. కానీ మాకు జీవనోపాధి పూర్తిగా ఈ రోజు నుంచి ఆర్టీసీ మహిళా లక్ష్యాన్ని పెట్టారు. దాని ద్వారా ఆటో డ్రైవర్ కార్మికులందరము మేము రోడ్లో పడి ఇలా 500 సంపాదించినటువంటిది ఇలా రోడ్డు దగ్గర వస్తున్నాము, ఇంటికి బస్ స్టాండ్కి వస్తున్నాము, ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఇంటికి పోతున్నాం తప్ప బండ్లు కదలడం లేదు. ఇంటికి మాత్రం ఖర్చులు అవుతున్నాయి తప్ప మేము బతకలేకపోతున్నాం. కాబట్టి మాకు మా ఇబ్బందులను కొంచెమైనా ఆదుకొని ప్రభుత్వం మాకు సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో సబ్ అధికారులు బృందం గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ల తనిఖీలలో భాగంగా బిజయ్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అతని వద్ద నుండి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీని విలువ సుమారు 1,50,000 రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. ఇందులో తమిళనాడుకు చెందిన బిజయ్ ని అరెస్ట్ చేశామని, అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపిస్తామని పోలీసులు తెలిపారు. మొన్న ఫోన్లో ఏం పని చూపించు. రైట్స్ అన్నమాట. రోజు గంజాయి గురించి నైట్ టైము పెట్రోలింగ్ చేస్తూ ఉంటాం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్ అయిన రాజేంద్ర గారి ఆధ్వర్యంలో
మేమంతా పెట్రోలింగ్ చేస్తుంటాం. అలాగే రోజుల్లోని ఈ రోజు కూడా చేస్తూ ఉంటే బస్ స్టాండ్ కాడ మనకి ఇతని పేరు విజయ్ కుమార్ నాయక్ అనే అతను ఒక పెద్ద బ్యాగ్ పెట్టుకుంటే మాకు డౌట్ వచ్చి ఏంటి బాబు అని చెప్తే అతను అంటే మమ్మల్ని చూసి కొంచెం కంగారు పడ్డాడు. కంగారు పడినప్పుడు అడిగితే ఏంటంటే గంజాయి ఉంది అన్నాడు. సరే అని చెప్పి ఎక్కడి నుంచి చేస్తున్నాం ఏంటంటే అతను స్వతహాగా ఒరిస్సా నుంచి చెన్నైలో జాబ్ సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటూ అక్కడ ఉన్నాడు. ఒక ఫ్రెండ్ ఒరిస్సాలోనే ఉండే ఫ్రెండ్ కూడా ఇక్కడ జాబ్ చేస్తూ కనపడి ఇద్దరు కలిసి ఈ గంజాయి గురించి మాట్లాడుకుని గంజాయి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళు అతని పేరు బలరాం సాహు అనే అతను ఫ్రెండ్ అయిపోయి ఇద్దరు కలిసి బలరాం అని ఇక్కడ చెన్నైలో 30,000 అమ్ముకుంటున్నాడు. ఈ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మానేసేసి దానికంటే ఎక్కువ లాభం వస్తుంది కదా అని చెప్పి ఇది స్టార్ట్ చేసి ఇది 2వ అని చెప్తున్నాడు అతను. మరి ఇది చాలా తెచ్చాడో తెలియదు. అది ఇది దీనికి ఒక్కో ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 300 రూపాయలు చెప్పి అమ్ముతున్నాడు. అతని ఫ్రెండ్ పేరు ప్రదీప్ సాహు. అతని ఫ్రెండ్ పేరు ప్రదీప్ సాహు అనే అతను వీళ్ళ ఫ్రెండ్ అనమాట. వాడికిను బలరాం సాహుకి కొంచెం రిలేషన్షిప్ ఉంది. ఆ ఊళ్ళో ఒరిస్సా గ్రామంలో తీసుకుని ఉంటా. వీళ్ళు చెన్నైలో తెచ్చి బిజినెస్ చేసుకుంటూ ఆ హైవేలో చెకింగ్ బాగుంది కాబట్టి ఇటు తిరుపతి మీదకి వెళ్ళడానికి వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక బూటకపు యాత్ర అని అధికార బలం చూపడానికే ఈ యాత్రను ఏర్పాటు చేశారని అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక యాత్ర అంటే ఏమిటో వైసీపీ నాయకులకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. మీ పార్టీలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని ప్రెస్ మీట్ లో చెప్పడం సామాజిక సాధికార అని అనుకుంటున్నారేమో. ఉమ్మడి కడప జిల్లాలో బీసీలకు, ఎస్టీలకు ఏమి అధికారాలు మీరు కట్టబెట్టారో చెప్పగలరా అని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా అన్నమయ్య డ్యామ్ దిగినప్పుడు కానీ లేదా పింఛా డ్యామ్ దిగినప్పుడు కానీ ఇప్పటికి 2 సంవత్సరాల పైన దాటితే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు మీకు ఈరోజు సామాజిక సాధికారత కనబడుతుంది? ఆ రోజు ఎందుకు కనపడలా? ఇలా ఈ రాజంపేట భ్రష్టు పట్టించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, రాజంపేట మేడా మల్లికార్జున రెడ్డి ఈ భ్రష్టు పట్టించిన వ్యక్తులు ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి ఆయన ఒక ఆయన అంటాడు 50 మంది గెలిపారంట మేడా మల్లికార్జున. ఎందుకు సార్ మీకు రాజంపేట మీద ప్రజల మీద ఇంత పాపం, ఇంత కసి? ఏం రాజంపేట సర్వనాశనం చేసినాక ఎవరు ఊరికేటికి వెళ్ళారా మీరు? ఏం జగన్మోహన్ గారు మీకు ఏమైనా చెప్పంపారా? మేడా మల్లికార్జున ఎమ్మెల్యేగా పెట్టి ఆయనకే టికెట్ ఇచ్చి ఈ రాజంపేట సర్వనాశనం చేసి రాయచోటనో లేదా పులివెందులో బాగు చేసుకుందామని అనుకుంటున్నారా? ఏంది రాజంపేటకు 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు దయతో ఈ కడప జిల్లాలో ఒకే ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచారని తెలుగుదేశం పార్టీ ఆ రోజు 600 నుంచి 700 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన వాస్తవం. ఒంటిమిట్టకు బ్రహ్మోత్సవం జరపడానికి ఒక స్టేట్ ఫెస్టివల్గా ఆ రోజు అప్రూవ్ చేసిన మాట వాస్తవం. ఒంటిమిట్ట చెరువు కొన్ని 10 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న చెరువును నీటితో నింపి నిండుగా కలకలాడించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దాని దుస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. కనీసం 20-30 లక్షలు పెట్టి మోటార్ రిపేర్ చేయలేని పరిస్థితిలో, నీళ్ళు లేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉందంటే దీన్ని సామాజిక సాధికారత అంటారా? 100 కోట్ల రూపాయలు పెట్టి టీటీడీ నిధులు పెట్టి కోదండ రామాలయం చుట్టూరు బాగు చేయాలని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తలపెడితే ఈ రోజు మీరు గాలి కొట్టి వదిలేసే మాట వాస్తవం కదా? 1 రూపాయినా ఈ గవర్నమెంట్ ఖర్చు పెట్టారా? ప్రతిపాదన ఏమని? అట్లాగే రాజంపేటలో 100 కోట్లతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఎమ్మెల్యే గారు, ఆయన మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి గారు మీటింగ్లు పెట్టి బాగా కొడతారే. 1 రూపాయి అయినా ఈ రాజంపేటకు వచ్చిందా? కనీసం అన్నమయ్య డ్యామ్ ఎత్తిపోయి అక్కడున్న పంప్ స్టేషన్ రాజంపేటకి నీరు అందించాల్సిన పంప్ స్టేషన్ ఎత్తిపోతే దానికి నిధులు ఏమైనా వచ్చాయో చెప్పండి. ఇట్లా పూర్తిగా రాజంపేటలో ఒక రోడ్ వేసే పరిస్థితి లేదు, ఒక బిల్డింగ్ కట్టే పరిస్థితి లేదు, ఎక్కడ మీ అభివృద్ధి అనే మాటే లేదు. ఒక డ్రైనేజ్ కావాలి వల్ల మీరు రాజంపేట రోడ్డు మీద మీరు చూడండి ఎంత దొరుకుతుందో, కంపు కొడుతుందో. ఎక్కడైనా డ్రైనేజ్ సరిగ్గా ఉంది రాజంపేటలో? ఒకసారి తాడిపత్రి పోండి,
తాడిపత్రికి పోయి ఒక్కసారి చూడండి మున్సిపాలిటీ ఎలా ఉండాలో నేర్చుకోండి. మిస్టర్ మేడా మల్లికార్జున రెడ్డి గారు అండ్ పోలా శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారి తాడిపత్రికి పోయి నేర్చుకోండి ఎట్లా ఉండాలో రాజంపేట. తర్వాత రండి మాట్లాడదాం. మీరు ఏమీ చేసింది లేదు, మీరు కొట్టుకు సాగడం తప్పితే మేము మాగ టికెట్ ఇదే పని తప్పితే సామాజిక సాధికారత గురించి కానీ ప్రజల గురించి కానీ ఏ రోజు మీరు మాట్లాడే దాఖలాలే లేవు. బీసీలకు, మైనారిటీలకు, ఎస్టీసీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 27 పథకాలు రద్దు చేసి ఎస్టీ ఎస్సీలను నట్టి విరిచిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ ప్రభుత్వం అని మీకు ఈరోజు చెప్తున్నా. నేను పథకాల పేరు చెప్పమంటే చెప్తా. కార్పొరేట్ విద్యను పక్కన పెట్టారు, విదేశీయాన్ని పక్కన పెట్టారు, తర్వాత కులాంతర విధానాలు ఇచ్చే ప్రోత్సాహాలు పక్కన పెట్టారు, ఏపీ స్టడీ సెంటర్లు మూసేశారు, తర్వాత సబ్సిడీలో లోన్లు మూసేశారు, సబ్సిడీలో వాహనాలు మూసేశారు. అట్లా 27 పథకాలను ఈరోజు అన్యాక్రాంతం చేసి తుంగలో దొక్కి ఎస్టీ ఎస్సీలను పాతాళాన్ని దొక్కిన ముఖ్యమంత్రి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీలు అనేకలు దెబ్బతీసింది ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి. బీసీలను 56 కులాలుగా విభజించి ఎవరికి తెలియదు అని కులాలు ఎవరు ఉన్నాయని కూడా వాస్తవం చెప్తున్నా. ఈరోజు బీసీలంతా ఐక్యతగా ఉండేవాళ్ళు. ఒకప్పుడు మేము బీసీలని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. 56 కులాలుగా ఉప కులాలుగా విభజించిన గొప్ప ఘనత వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్ని కార్పొరేషన్లు పెట్టారు. 56 మంది 56 కార్పొరేషన్లు పెట్టారు. ఒకరికైనా కారు ఉందా? ఒకరికైనా స్టాఫ్ ఉందా? ఒక్క కార్పొరేషన్ నిధులు ఇచ్చారా? దేనికోసం? పేరు కోసమా ఆ కార్పొరేషన్? అభివృద్ధిని గాలికొల్లి మాట వాస్తవం కదా. ఇంకొక ఆయన చెప్తాడు ముస్లిం మైనారిటీల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చారంట వైఎస్ రాజశేఖర్ గారు. వైఎస్ రాజశేఖర్ గారు ముస్లిం మైనారిటీ కోసం 4% రిజర్వేషన్ ఇచ్చిన దానివల్లనే 2014లో 19లో ఈ జనవరి ఓటేశారు ప్రజలు. ఆయన పెట్టిన పథకాలతోనే ఫీజు రియంబర్స్మెంట్ అంటారు, ఆరోగ్యశ్రీ అంటారు. ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ గవర్నమెంట్లో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. రాజశేఖర్ గవర్నమెంట్లో డబ్బులు కాలేజీలకు ఎలా అందేది, ఈ రోజు ఎన్ని సంవత్సరాలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ ఫండ్స్, ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా ఒత్తిడి తెచ్చుకుంటే ఒక హాస్పిటల్ పోయి ఒకప్పుడు ఎలా అందుతున్నాయి డబ్బులు, ఇప్పుడు హాస్పిటల్స్కి ఎంత అవుతుందో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాద్రిలో నేటి నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న రామయ్య. విద్యార్థులను ఉత్సాహపరిచేందుకే లంచ్ అండ్ లర్న్ ప్రోగ్రాం. భోజన వస్తువులను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ఆటో కార్మికుల ఆందోళన. ఆదుకొని ఉపాధి కల్పించాలని ఎంపీడీఓకి వినతి పత్రం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గంజాయి స్వాధీనం. వ్యక్తి అరెస్ట్. కోర్టులో హాజరుపరుస్తానన్న పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.